అందరికీ నమస్కారం। ఈరోజు ఏదైతే మన గంగచాటు కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెల్లవారి నుంచి కోలాటలు, బ్యాండ్ సెట్లు, మేళ వాయిద్యాలు, అలాగే పెప్పెర మేళాలు, అలాగే డీజేలు, పంబలు, ఇన్ని రకాలతో ఊరేగింపు జరగడం, మారమ్మ గారి దగ్గర నుంచి మారమ్మ దగ్గర అభిషేకం చేసుకొని గంగమ్మ గుడి వరకు రావడం జరిగింది। ఈరోజు మనము అంగరంగ వైభోగంగా ఈరోజు సాయంకాలం జరిగే చాటుకి మొత్తం ఇవే కాకుండా అమ్మవారి విచిత్ర వేషధారణ బొమ్మలు, అలాగే విచిత్ర రకమైన ఇది వేషాలు బొమ్మలు, పుట్ట బొమ్మలు, బాణసంచాలు అన్నీ ఉంటాయనేసి మనసారా కోరుకుంటున్నాను। అందరూ దయచేసి ఈరోజు ఈ సాటు ప్రోగ్రాంకి తప్పకుండా రావాలా। ఏదైతే గతంలో ఆర్కే షా కూడా రెక్కమాన్ సర్కిల్ కాడ మనం ఆర్కే షా కూడా పెట్టడం జరిగింది, అక్కడికి కూడా అందరూ రావచ్చు। ఇక్కడ 9:30కి స్టార్ట్ అవుతుంది, అలాగే 12 గంటలకి అమ్మవారు గిరిగి లేస్తుంది। అక్కడి నుంచి ఊరేగింపు మార్గాన ఇదే గంగమ్మ గుడికి వచ్చి తెల్లవారుజాములో 3 గంటలకి అమ్మవారి కొలువు తీరుతారు। దాంట్లో భాగంగా ప్రతి ఊరు పాల్గొనాల్సిందిగా మా యొక్క గుడి యొక్క కమిటీ, గుడి యొక్క చైర్మన్గా నేను ప్రతి ఒక్కరిని మా తెలుగుదేశం కూటమి అమరన్న ఆదేశాల మేరకు మేము హృదయపూర్వక ఆహ్వానం తెలుపుతున్నాము। అలాగే మనము గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు అమ్మవారి అలంకరణ జరిగింది। దీనికి కారణము మన గంటావూరుకు చెందిన డాక్టర్ మురుగన్ అనేసి ఈసారి అతను వచ్చి అన్నా మేము గుడికి మాకు అలంకరణ వదిలేయండి, అలంకరణ మేము బయట నుంచి చేపిస్తాము, మాకు అవకాశాన్ని కల్పించండి అని ఆయన అడగడం జరిగింది। చాలా సంతోషకరము। దాంతోపాటు 15 రోజులు ఆయన అమ్మవారి కృపకి, అమ్మవారి కటాక్షానికి రుణపడి ఉంటాడనేసి కోరుకుంటున్నాను। అలాగే మురుగన్ గారి ఈ యొక్క గొప్ప కార్యక్రమం చేస్తున్న దానికి ఆయనకి మా కమిటీ తరఫున మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, మా కృతజ్ఞతలు। ఈరోజు మురుగన్ గారు చేస్తున్నది 15 రోజులు ఒక్కో రోజు ఒక విచిత్ర అలంకారం ఉంటుంది, ఒక్కో ప్రత్యేక అలంకారం ఉంటుంది కాబట్టి ఆయనకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం। అలాగే ప్రతి ఒక్కరు మన పోలీస్ సిబ్బందికి, అలాగే మన మున్సిపాలిటీ సిబ్బందికి, మన కరెంటు సిబ్బందికి, మన మీడియా ఛానల్ వారికి ఆలయ కమిటీకి సహకరించాల్సిందిగా ఈ కమిటీ తరఫున కోరుకుంటున్నాం। ఈరోజు తిరుపతి జాతర ఉత్సవాల భాగంగా ఈరోజు పొద్దున్నే అమ్మవారి మారమ్మ గుడిలో అభిషేకంతో ప్రారంభమైన ఈ ఉత్సవము ఈ 15 రోజుల పాటు అత్యంత వైభవంగా జరుగుతుంది। ఈరోజు రాత్రి 12 గంటలకు జరిగే స్థానిక గంగమ్మ మన ముందువారి వద్ద నుండి స్టార్ట్ అయ్యి ఇక్కడ 3 గంటలకు చేరుకుంటుంది। అదేవిధంగా రేపటి నుండి ప్రతిరోజు తెల్లవారుతో ఒక్కొక్క కుల సంఘాల ద్వారా అమ్మవారికి అభిషేకము, అదేవిధంగా మధ్యాహ్నం 12 గంటలకు అన్నదాన కార్యక్రమం, సాయంత్రం స్టేజ్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు ప్రతిరోజు ఉంటుంది। ప్రతి ఒక్క మలమేరు వాసి మరియు చుట్టుపక్కల ప్రాంతాల వారందరూ విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాలన్నీ ఆస్వాదించి, అదేవిధంగా ముఖ్యంగా ఈసారి 2004లో 2005లో జరిగిన అలంకారాలు, ప్రత్యేక అలంకారాలు కాణిపాకం ఐవోలు వచ్చి చేసేవాళ్ళు। ఆ తర్వాత 27 తర్వాత మళ్ళీ శ్రీధర్ గారి ఆధ్వర్యంలో గంటావూరు మురుగా ఆయన శ్వాస చేసిన ఈ 15 రోజులు ప్రత్యేక అలంకరణ ఈసారి చాలా బాగుంటుంది। ప్రతి ఒక్క భక్తులు వచ్చి పొద్దున్నే ఆ అమ్మవారి ప్రత్యేక అలంకరణ చూసి ఆస్వాదించి ఆమె యొక్క కృపా కటాక్షం పాత్రలు కావాలని మరీ కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పోలీస్ శాఖ వారికి, గంగమ్మ గుడి ఆలయ కమిటీ వారికి, మున్సిపల్ శాఖ వారికి ప్రతి ఒక్కరికి సహకరించి, అదేవిధంగా ఈరోజు కానీ సిద్ధి రోజు రాత్రి కానీ పోయినసారి ఉన్న అవాంఛనీయ సంఘటనలు ఏమీ జరగకూడదు। ప్రతి ఒక్క యువత కానీ దయచేసి దృష్టిలో పెట్టుకొని అందరూ సహకరించి పండుగ బాగా జరగాలని మరీ కోరుకుంటూ జై గంగమ్మ తల్లి। గంగగారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము। ఈరోజు చాటుతో ప్రారంభమై 15 రోజులు అనేక సంఘాలు, అనేక అసోసియేషన్ ద్వారా అన్నదానం చేస్తూ చాలా గొప్పగా అతి వైభవంగా కనీవిని రీతిలో ఈ సంవత్సరంగా చేయడానికి గంగమ్మ భక్తులు అందరూ కలిసి కట్టుగా చేస్తా ఉన్నాము। 2005లో కాణిపాకము దేవాలయం చేసిన మారే ఈ సంవత్సరం కూడా అలంకారం సూపర్గా ఉంది। 2005లో కాణిపాకం వాళ్ళు వచ్చి చేసినారు, ధనాలంకారం, విచిత్ర అలంకారాలు చేశారు అమ్మవారికి। అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అలంకారాలు చాలా వైభవంగా ఉంది, చాలా వైభవంగా చేపించారు।
ఇంకా స్టేజ్లో ఈ 15 రోజులు అనేక రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటుంది. కాబట్టి పుర ప్రజలందరూ ఈరోజు స్టార్ట్ కార్యక్రమానికి ఈ 15 రోజులు ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరుతున్నాము.